వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అమ్మవారిని దర్శించుకున్న ముదునూరి మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన చైర్మన్ ముదునూరి వెంకటరాజు దర్శించుకున్నారు. వాడపల్లి దేవస్థానంకు ఇటీవల నూతన చైర్మన్ నియమితులైన వెంకటరాజు దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఈతకోట దుర్గమ్మవారి ఆలయంలో దుర్గామాత దుర్గాదేవి అమ్మవార్లను ఆయన దర్శించుకున్నారు. వీరికి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం ముదునూరి మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈతకోట గ్రామంలోని దుర్గమ్మ వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. భక్తులు అనుకున్న పనులు నెరవేర్చే తల్లిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారన్నారు. ఈరోజు మన ఈతకోట గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి దేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే మన వాడిపల్లి వెంకటేశ్వరని 7 వారాలు 7 ప్రదక్షిణలాగా ఈ అమ్మవారికి కూడా 9 శుక్రవారాలు 9 ప్రదక్షిణలు అనే దాంతో ప్రజలందరూ కూడా 90 కొండలకు వచ్చి ఈ రోజు అమ్మవారి దర్శించడం జరుగుతుంది. అలాగే వాడిపల్లికి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం, అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు, అలాగే మన గుడి దేవస్థానం చైర్మన్ గారు, అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకంగా ఉంది. మన రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయాలన్నింటినీ కూడా మనం చాలా ప్రసిద్ధిగా మనం పునర్నిర్మించుకుని, అలాగే ఇంటికి కావాల్సిన వసతులు, మౌలిక వసతులు ఇన్ని కూడా సమకూర్చుకుని మనం ఈ దేవాలయం కూడా మనం, ఎందుకంటే మనకి వాడిపల్లి వెంకటేశ్వర స్వామి చాలా వారపు దేవుడిగా మనకి వెలుగుతున్నారు. ఆయనకి దూర ప్రాంతాల నుంచి రావడం కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మనందరం దాతల సహకారం ఉండి ఇక్కడ చిన్న చిన్న ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మన అందరూ దాతల సహకారంతో, అలా ప్రజల సహకారంతో, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే బండా సత్యాగ్రహ సహకారంతో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు.